ఏంటి ఈ ఆలయంలో మల్లమ్మ కన్నీరునే మనకు తీర్థంగా ఇస్తారా? ఎక్కడో మీకు తెలుసా? ఏంటి ఈ రోలులో రోకలు నిలబెడితే మన కోరిక నెరవేరుతుందా? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం అనగానే మనకు మల్లన్న భ్రమరాంబిక అమ్మవారే కాకుండా అంతటి శక్తివంతమైన ఒక పరమ శివభక్తురాలి కథ కూడా ఉంది. ఆమె మరెవరో కాదండి, హేమారెడ్డి మల్లమ్మ. శివయ్య ప్రత్యక్షం కాగానే ఆమె కళ్ళ నుండి ఆనందంతో కార్చిన బాష్పాలే శతాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ మనకు ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు. మరి ఈ నీరు ఎక్కడిది, అసలు ఈ కథ వెనుక ఉన్న రహస్యం ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హేమారెడ్డి మల్లమ్మ ఆలయం, దీనినే కన్నీరు మల్లమ్మ టెంపుల్ అని కూడా అంటారండి. ఈ ఆలయం శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలియదండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఈ కన్నీరు మల్లమ్మ టెంపుల్ కూడా ఒకటి. శివుడు ప్రత్యక్షం కావడంతో ఆనందంతో వచ్చిన కన్నీరునే ఇక్కడ ఆనంద బాష్పాలుగా మనకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందండి. ఒక దార, ఆ మల్లమ్మ యొక్క విగ్రహం పక్కనే మనకు ఒక దార కనిపిస్తుంది. ఆ దారనే మనకు తీర్థంగా ఇస్తారు. చాలా బాగుంటుంది. ఆ దార ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదండి, నిరంతరం ప్రవహిస్తుంటుంది. అలాగే ఈ ఆలయం పక్కనే మనకు ఒక శివాలయం కనిపిస్తుందండి. స్వయంగా మల్లమ్మ తిరిగిన ఈ ప్రదేశం మనం ఇక్కడ చూడవచ్చండి. ఈ ఆలయం మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ శ్రీశైలంలో ఈ ఆలయం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. చిన్ననాటి నుంచే మల్లమ్మ శివునికి పరమ భక్తురాలు, ఎన్నో పూజలు చేసేది. అత్తమామల వేధింపులు తట్టుకోలేక అడవికి వెళ్ళిన మల్లమ్మకు శివయ్య ప్రత్యక్షమైన అద్భుతమైన ప్రదేశం ఈ మల్లమ్మ కన్నీరు టెంపుల్. ఈ ఆలయం యొక్క పరిసరాలలో ఆమె వాడిన కొన్ని వస్తువులను కూడా చూడవచ్చు. ఆమె తిప్పిన తిరగలి, అలాగే రోకలి మనం ఇక్కడ చూడవచ్చండి. చూడండి, మనం ఇప్పుడు తిరగలి దగ్గరికైతే వెళ్దాము. ఆ హేమారెడ్డి మల్లమ్మ జొన్నలు విసిరిన తిరగలిని మనం ఇక్కడ చూడవచ్చండి. ఒకరోజు మల్లమ్మ గారి అత్తగారు జొన్నలు విసరమని చెప్పిందంట కోపంతో. ఆమె శివనామ స్మరణతో జొన్నలు విసరగా విసరగా మూర్ఛపోయి కింద పడిపోయింది. అప్పుడు శివయ్య స్వయంగా వచ్చి ఆ జొన్నలను విసరడం జరిగింది. చాలా అద్భుతం కదండి. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఏ ఏ ప్రదేశాలు చూడాలో అవన్నీ కూడా మేము మీకు మా వీడియోల ద్వారా మా యూట్యూబ్ ఛానల్లో చూపించామండి. అవన్నీ తప్పకుండా చూడండి. మీరు కనుక శ్రీశైలం వెళ్ళినట్లయితే ఈ అన్ని ఆలయాలని సందర్శించి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మల్లమ్మ వాడిన రోలునైతే చూడండి. ఇదేనండి మల్లమ్మ వాడిన రోలు. ఈ రోలులో రోకలు నిలబెడితే మన కోరిక నెరవేరుతుందంట. మనమైతే ట్రై చేద్దాం. మాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వారు కూడా ఈ రోకలు నిలబెట్టడానికైతే ట్రై చేశారండి. వారి రోకలైతే నిలబడింది. ఈ కన్నీరు మల్లమ్మ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోలులో రోకలు నిలబెడుతూ ఉంటారండి. ఈ రోకలు నిలబెట్టడం మాత్రం ఒక టాస్క్ అనే చెప్పాలండి. మనం కోరిన కోరిక స్వచ్ఛమైనదైతే తప్పకుండా ఈ రోకలు నిలబడుతుందని నమ్మకం. మేము కూడా రోలులో రోకలు నిలబెట్టడానికి ట్రై చేశాము. మా రోకలి కూడా నిలబడింది. మా కోరిక నెరవేరాలని ఆ శివయ్యని కోరుకున్నాము. అలాగే ఆ మల్లమ్మ ఉన్న ఇక్కడ మనకు ఒక ఇల్లునైతే చూడవచ్చండి. ఆమె వాడిన వస్తువులు మనం ఈ ఇంటి లోపల చూడవచ్చు. ఆమె యొక్క విగ్రహం చాలా బాగుందండి. దీన్ని మళ్ళీ రీమోడల్ చేస్తూనే ఉన్నారు ఈ ఇంటిని. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఈ ఆలయం. శ్రీశైలానికి సేవకు వచ్చిన భక్తులు కూడా ఇక్కడ సేవ చేసుకోవడానికి వీలుగా ఉందండి. మల్లమ్మ పడుతున్న కష్టాలను చూసి స్వామి ప్రత్యక్షమైనప్పుడు తన భక్తికి ప్రతిఫలంగా ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలయని చెప్పుకున్నాం కదా. ఆ కన్నీరే ఒక చిన్న నీటి దారగా ఇక్కడ మారిందండి. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది 365 రోజులు. ఆ నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఇక్కడ మనకు కొన్ని బొమ్మల రూపంలో చూపించడం జరిగిందండి. మల్లమ్మ తల్లి అప్పుడు ఆవులను కాచేదంట, ఆవు పాలతో శివునికి రోజు అభిషేకం చేసేదంట. మాకైతే ఇక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు కూడా. ఆ మల్లమ్మ తల్లి యొక్క చరిత్ర మొత్తం ఇక్కడ మనం చూడవచ్చండి బొమ్మల రూపంలో. చాలా బాగుంది. భక్తి ఉంటే భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడని చెప్పడానికి మల్లమ్మ కథ ఒక నిదర్శనం అండి. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత తప్పకుండా ఈ కన్నీరు మల్లమ్మ ఆలయాన్ని సందర్శించండి. ఆ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.